ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పట్టణ పురవీధుల్లో పాదయాత్రగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్జీఓ కార్యాలయంలో వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పాల్గొన్నారు. 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత ఈ దేశంలోనే ఒకే ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, అది జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది. ఈ 17 మెడికల్ కళాశాలల్లో సుమారు 7 కళాశాలను ప్రారంభించి 10 కళాశాలలు ప్రారంభించడానికి కావలసిన స్థలాలను సేకరించి పర్మిషన్లు తీసుకొని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా, పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో నడిచే విధంగా, పూర్తిగా మెడికల్ కళాశాల అనేది పేద విద్యార్థులకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా ఓసీ వర్గాల్లో ఉన్న అత్యంత పేద వర్గాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కళాశాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దౌర్భాగ్యంగా, ఎంత నీచంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి ప్రభుత్వ కళాశాలని ప్రైవేట్ పరం చేయడం, కేవలం 5,000 కోట్ల రూపాయలతోటి 17 మెడికల్ కళాశాల పూర్తయితే మరి ప్రభుత్వం భరాయించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలోనే నాబార్డు నిధులతోటి, కేంద్ర నిధులతోటి మాట్లాడి తీసుకొచ్చే విధంగా మార్గం సుగమం చేసి, ఏ విధంగా డబ్బు తీసుకురావాలి, ఏ విధంగా ఫండ్ తీసుకురావాలనే విధంగా కూడా మార్గ నిర్దేశకాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అవన్నిటినీ కూడా పక్కన పెట్టి కేవలం ప్రైవేటు వ్యక్తులకే ఇవ్వాలి, నా సొంత మనుషులకే ఇవ్వాలి, నా జేబులో మనుషులకి ఇవ్వాలి, వైద్యాన్ని పూర్తిగా వ్యాపారం చేయాలి, ఈ వైద్య వృత్తి అనేది లేకపోతే వైద్య ఆసుపత్రులు అనేది కేవలం నా మనుషులే ఉండాలి, నా మనుషులతోనే వ్యాపారం చేయాలని ఒక దుర్బుద్ధితోటి ఈరోజు ప్రభుత్వ కళాశాలని ప్రైవేట్ పరం చేస్తారు. ఈరోజు చెప్తున్నారు ప్రైవేట్ పరం చేయట్లేదు, మేము పీపీపీ చేస్తున్నాం అన్నారు. పీపీపీ అంటే ఏంటయ్యా స్వామి? ప్రైవేట్ లేదా, అందులో పబ్లిక్ లేదా, అందులో మళ్ళీ పార్ట్నర్షిప్పా? మీరు మొదలు ఏం చెబుతున్నారు? అబ్బాబే ప్రైవేట్ పార్టీ వాడు ఓన్లీ మెడికల్ కళాశాల కట్టి ప్రభుత్వానికి ఇచ్చేస్తాడు అని ముందు చెప్పి, తర్వాత మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులు కళాశాలను కట్టి 33 సంవత్సరాలు లీజ్ అని చెప్పాడు ఫస్ట్.